తెనాలిలోని శ్రీమతి శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమాను ఊళ్లకి ఐఎంఏ మెమోరియల్ హాల్ నందు డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారక గోల్డ్ మెడల్ ప్రదానం ఎండోమెంటల్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని ప్రముఖ యూరాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు గోల్డ్ మెడల్ అందజేశారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ కొత్త రవీంద్రబాబు తెనాలిలో ప్రముఖ వైద్యుల్లో ఒకరని తెలిపారు. తన ప్రాక్టీస్ మొదట్లో ఆయన ఎంతో సహాయం చేశారని తెలిపారు. జనరల్ సర్జరీ అంటే కొత్త రవీంద్రబాబు అనే విధంగా అంతగా పేరు తెచ్చుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైద్యులకు నిరంతరం కొత్త విజ్ఞానాన్ని మరియు టెక్నాలజీని అందించడమే ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ కొత్త రవీంద్రబాబు జనరల్ సర్జరీ విభాగంలో తెనాలి ప్రాంత ప్రజలకు 1970 నుంచే సేవలు అందించడం మొదలుపెట్టారని, ఆయన సేవలకు ఎంతో గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆయన తదనంతరం ఆయన వారసులు కూడా ఇదే వృత్తిలో కొనసాగడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ డాక్టర్ విశ్వేశ్వరరావు చాలా సీనియర్ వైద్యులని, యూరాలజీ అనే పదం తెలియనప్పుడే గుంటూరులో ఆయన యూరాలజీ డిపార్ట్మెంట్లో ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ కోశాధికారి డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ కొత్త రవీంద్రబాబు పాత తరం వైద్యులని, చాలా ప్రముఖ వైద్యులని, తమలాంటి ఎంతో మంది జూనియర్ వైద్యులకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి సాంబశివరావు ఆయన సమకాలీకులని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలిలోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణమూర్తి, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ గంట నరసింహారావు, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుమారులు కొత్త శశికిరణ్, కొత్త రవికిరణ్ మరియు మనవలు డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ నీలిమ, డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాఘబాబాయి గారికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. డాక్టర్ రవీంద్రబాబు గారు విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో చెప్పారు. 1956 గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. 1970 గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేశారు. డాక్టర్ గారి తల్లి గారైన డాక్టర్ కొత్త సత్యవతీదేవి గారు ఆచార్య ఎన్జి రంగా గారి భార్య భారతీదేవి గారితో 1941లో దేవి నర్సింగ్ హోమ్ ని ఓపెనింగ్ చేయించారు. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారికి డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి ఎండి డిజిఓ గారితో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు, డాక్టర్ కొత్త రవికిరణ్ ఎండి, డాక్టర్ కొత్త శశికిరణ్ ఎంబీబీఎస్. 2 ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారు. డాక్టర్ పరిణామలక్ష్మి గారు అనారోగ్యంతో చనిపోయారు. తదుపరి కొత్త రవీంద్రబాబు గారు మొవ్వా శారద గారిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ రవీంద్రబాబు గారు రచయితగా చాలా పుస్తకాలు రాశారు. సంగం జాగర్లముడి గరుపాలెంలో షెల్టర్లు కట్టించారు. 1982 నుండి 1983 వరకు ఐఎంఏ ప్రెసిడెంట్ గా చేశారు. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కి లైఫ్ from the workshops we attended in Nadia. So just by seeing, there are no YouTubes and other things, nobody is there to tell us. We observed in 1 or 2 people, luckily we learned the technique. So I could train all the urologists at the time, Vijayawada, Khammam, Warangal, Ongole, so many people. Many people got benefited because of me. I am proud of them because I am interested in academics. But I could not join in academics because of some other problems. I started only with homeopathy. And I also got involved in many workshops where I demonstrated PCNL, TURPs and things to the youth. ఇవాళ 20th ఆగస్ట్ నాందు శ్రీ శ్యామల రత్నమ్మ డాక్టర్ మేజర్ కాకుమాని ఉల్లక్కి గారి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారిని స్మరించుకుంటూ వారి జయంతిని మనం ఇవాళ గుర్తు చేసుకుంటూ గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు, ఇదేంటి యూరాలజీ శస్త్రవైద్యం అంటే మూత్రకోశ నాళాల శస్త్రవైద్య నిపుణులైన డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు గారికి ఎంఎస్ఎంసిహెచ్ గారికి బహుకరించడం జరిగినది. ఈ సిఎంఈ నందు ఈ గోల్డ్ మెడల్ లెక్చర్ నందు డాక్టర్ విశ్వేశ్వరరావు గారు ఎన్నో మూత్రకోశ నాళాలకు సంబంధించిన
ఆ జబ్బులు, వాటి ట్రీట్మెంటు, శస్త్రచికిత్సలు, కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి, వాటిని ఎట్లా నివారించడం, వాటికి షుగర్కి ఉన్న సంబంధం, ఎలా మన పేషెంట్లకు అతి తక్కువ ఖర్చులో త్వరగా వైద్యం చేయించడం గురించి, మరియు మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే పరికరాల గురించి సుదీర్ఘంగా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 20 ఆగస్ట్ 2025న ప్రముఖ వైద్యులైన డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారి స్మృత్యార్థం ఆయన కుటుంబ సభ్యులు గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం చేయడం కోసం సంకల్పించారు. ఆ గోల్డ్ మెడల్ని ఈరోజు ప్రముఖ వైద్యులైన చేబ్రోలు విశ్వేశ్వరరావు గారికి ప్రదానం చేయడం జరిగింది. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు 1970లోనే తెనాలి ప్రాంతంలో దేవి నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ని ప్రారంభించి సర్జరీ విభాగంలో ఎన్నో కొత్త టెక్నాలజీని, కొత్త పరిస్థితుల్ని ఆయన సృష్టించి ఎంతో విజయవంతంగా ఎంతోమంది ప్రజలకు ఆయన సేవలు అందించారు. ఆయన కుటుంబం మొదటి తరం, రెండో తరం కొత్త రవీంద్రబాబు గారి జ్ఞాపకార్థం ఇవాళ గోల్డ్ మెడల్ మెమోరియల్ ఆరేషన్ లెక్చర్ జరుగుతుంది. ఈ గోల్డ్ మెడల్ మనం ప్రతి సంవత్సరం ఈ లెక్చర్ జరుపుకుంటాము. మనకి వైద్య విధానంలో కొత్త ఆధునిక విధానాల గురించి మన న్యూ డాక్టర్స్ మనకి చెప్తూ ఉంటారు. అయితే మీకు అందరికీ తెలుసు, తెనాలి ఐఎంఏ ఎప్పుడు సేవా దృక్పథంతో చాలా ముందుకు వెళ్తుంది. రెగ్యులర్గా ఈ సిఎంఈస్ జరగటం అనేది ఇక్కడ చూస్తున్నామండి. జనరల్గా సిఎంఈస్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కొన్ని బ్రాంచెస్లో రెగ్యులర్గా ముందుకు వెళ్ళదు. మన తెనాలి ఐఎంఏలో ప్రతి నెల ఖచ్చితంగా 1 లేదా 2 సిఎంఈస్ జరుపుతూ ఉంటారండి. దీని అందరికీ ముఖ్య కారణమైన మన ప్రెసిడెంట్ గారు అనిల్ గారు మరియు ప్రభాకర్ గారు, మధు ప్రభాకర్ గారు సెక్రటరీ గారు, వీళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా ఈ సిఎంఈస్ నడిపిస్తున్నారు.